హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటి సౌమ్యక్క ఇవాళ పొద్దున్నే ఇలా పితికిబాలు పితుక్కుంటూ వచ్చి మరేం చేయనండి, మీ వల్ల నా పనేం అవ్వట్లేదు. వీటి మీదన్నా నా ప్రతాపం చూపిద్దాం అని చెప్పేసి నా కషంతా వీటి మీద అయితే పెట్టాను. అయినా కానీ ఎందుకో అవి పితకడానికి అవ్వట్లేదు. కొన్ని గట్టిగా ఉన్నాయన్నమాట. నైటే నానబెట్టింది, అయినా కానీ మార్నింగ్ టైంలో కొంచెం చలికి ఇలా నా చేతులు వణుకుతూ అవైతే పితకడానికి అవుతా ఉండలేదు. కొంచెం ఇంకెలాగోలా కష్టపడి పితుకుతున్నాను. మా అమ్మ అయితే నాకు ఈ పని అప్పచెప్పిందనమాట. పిల్లలైతే ఇంట్లో ఉన్నారు, ఇంకా నేనైతే వాళ్ళకి కనబడకుండా వచ్చి ఇంకా కనిపించానా అంతే కథ. ఇంకా చల్లా బల్లాట్ చేసేస్తారనమాట. అంటే ఒక్కో చోట దిక్కునైతే పారేస్తారనమాట. అందుకనే ఇంకా వాళ్ళకి కనిపించకుండా నేనైతే ఈ పని చేసుకుంటున్నాను. ఇంకా ఏంటి మా ఏంజల్ ఇలా వస్తుంది అని చెప్పేసి చూస్తున్నారా? మేమైతే ఇప్పుడు ఊరికి వెళ్ళడానికైతే బయలుదేరామన్నమాట. నేనైతే ఎటువంటి వీడియోస్ తీసుకోవడానికి ఈ మధ్య ఇష్టపడట్లేదు అంటే దానికి రీజన్ అయితే ఉందండి. ఇష్టమేం లేదు అని కాదు, కానీ నాకు చాలా ఇష్టం, కానీ ఇష్టంగా చేయలేకపోతున్నాను ఈ మధ్య. ఇంకా మొన్న చెప్పాను కదా, ఫోన్ అయితే పగిలిపోయిందని చెప్పేసి, దానివల్ల చాలా అప్సెట్ అయ్యానండి. 4 days ఏం చేయకుండా ఉన్నాను కదా, అలా నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది అనమాట. 4 days అలా సైలెంట్గా ఉండిపోయి ఇంకా సడన్గా తీసుకోవాలంటే కొంచెం తడబడుతున్నాను అంతే. ఇంకా డైలీ వస్తాయిలేండి వీడియోస్. ఇంకా నైట్లో చేద్దామంటే కొంచెం ఇబ్బందిగా చేయట్లేదు. ఇంకా ఊరికైతే వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే హీతిని రెడీ చేసేసి నేనైతే స్నానం చేసుకొచ్చి మా పిల్లల్ని రెడీ చేద్దామని చెప్పేసి కాటుకు పెట్టుకుందరు. రాండ్రా అంటే వీళ్ళు చూడండి ఏం పని చేస్తున్నారో. అస్సలు రావట్లేదండి కాటుకు పెట్టుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి. అందుకే ఇలా దయ్యం పెట్టించామన్నమాట. ఆ దయ్యాన్ని చూసారు కదా, చింటూ కళ్ళు మూసుకుంటాడు అనమాట. ఏ పొజిషన్లో అంటే ఏ ఫోజ్లో ఉంటే అదే ఫోజ్లో కళ్ళు మూసుకుంటాడు అనమాట. భలే క్యూట్గా ఉంటాడు. ఇంకా బిట్టు ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ ఎవరైనా ఉంటే వాళ్ళ చంక అయితే ఎక్కేస్తారు. హితి అయితే ఎవరున్నారా అని చెప్పేసి చూసి వాళ్ళ వెనకైతే దాక్కునేస్తుంది. ఇలా ముగ్గురికి దయ్యాలంటే చాలా చచ్చేంత భయం అన్నమాట. అందుకనే మేము ఏదన్నా పని చేయించుకోవాలన్నా లేకుంటే కామ్గా పెట్టాలన్నా అలా దయ్యాలను చూపిస్తూ ఉంటామన్నమాట. అది ఒక 2 seconds చూపించినట్టు చూపిస్తాము. వాళ్ళైతే సడన్గా కళ్ళు మూసుకునేసి ఇంకా ఏదన్నా ఏడుస్తుంటే సడన్గా స్టాప్ చేసేస్తారండి. ఇంకా మేమైతే ఇంకా ఊరికైతే బయలుదేరేసాం. ఇంతకుముందు కారు ఉండేది, ఇప్పుడు లేదు. మీరు గమనించలేదు, దాని గురించి మనకి డిస్కషన్ అనవసరం. ఇంకా మేమైతే ఇలా సర్దుకునేసామన్నమాట. మా హస్బెండ్ వచ్చేసి చూడండి డిక్కీలో అసలు పట్టలేక పట్టిస్తున్నారు. అయినా కానీ నేను ఇంకా కారు కాదు కదా, ఇంకా స్కూటీలో మేము ఇంతమంది వెళ్ళాలి కాబట్టి ఇంకా బట్టలేం సర్దట్లేదండి. కొన్నే తీసుకున్నాను, అయినా కానీ అవి కూడా సరిపోతాయి లేదా డిక్కీలో అని చెప్పేసి చాలా ప్రయత్నించి ఇంకా మా హస్బెండ్ అయితే ఎలాగోలా సర్దేశారనమాట. ఇంకా చూస్తున్నారు కదా, చింటూ బిట్టుని వెనకైతే పెట్టుకున్నాను. హితి అయితే ముందరుంది. ఈ టైంలో కూడా నేను వీడియో అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ అంటే మా బుజ్జి వచ్చేసి ఈ టైంలో వీడియో అవసరమా అన్నట్టుగా చూశారనమాట, గుర్రు అనేసి. సరే అని చెప్పేసి అంటే నేనైతే సెల్ఫీ స్టిక్ తీసుకుని వెళ్ళానండి. ఇంకా తీసుకోవచ్చు అన్నమాట. నేను ఎలాగోలా మేనేజ్ చేసి తీసుకోగలను, ఆ ధైర్యం అయితే ఉంది. కాకపోతే ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా బైక్లో, చాలా భయం వేసింది అనమాట వెనక కూర్చోవడానికి. మెయిన్గా బండి తీసుకొని వెళ్ళడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఈ బండి వచ్చేసి మా తమ్ముడిది, అందుకని ఇంకా తీసుకెళ్ళి వాడికి ఇచ్చేసి మన బండి అయితే తెచ్చుకుందాం అన్నట్టు ఈ బండి అయితే తీసుకొని వెళ్తున్నాం. లేకుంటే ఖచ్చితంగా కారే ప్రిఫర్ చేసేవాళ్ళం. ఇంకా మేమైతే దారిలో ఆగామన్నమాట. ఇప్పటికే పిల్లలైతే పడుకున్నారు. ఇంకా సడన్గా లేపించేసరికి హుషారైతే అయిపోయారండి. ఏదో ఒక స్నాక్ తీసిద్దాం, అలానే ఇంటికి కూడా తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా మేమైతే ఇలా ఆగామన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, బిట్టుకి ఏమేమి కావాలో, హితికి ఏమేమి కావాలో తీసుకుంటున్నారు. చింటూ మాత్రం సైలెంట్గా నా దగ్గర అయితే ఉన్నాడనమాట. ఇంకా మేము మెయిన్గా వచ్చేసి ఇవాళ క్రిస్మస్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. నేరుగా ఇంకా వచ్చి రాగానే చూసారు కదా, వేడిగా బిర్యానీ అలానే కబాబ్ అయితే పెట్టారన్నమాట. ఇంకా ఎక్కడ వెళ్ళినా సరే మాకంటూ సపరేట్ రూమ్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా మేమైతే ఫుడ్ అయితే తినేసాం. లంచ్ అయితే అయిపోయిందండి. ఇంకా మిద్ది పైకి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ప్లేస్ మాత్రం నిజంగా భలే ఉందండి చూడ్డానికి. పైన ప్లేసు, కింద ప్లేసు, కాలిడార్ లాగా భలే ఉందన్నమాట. ఇంకా ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది వచ్చేసి కొంచెం ఈవినింగ్ టైం అన్నమాట. ఎండ తగిలినట్టుంది. మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఉండే కంటే ఈవినింగ్ టైం ఒక 4 ఉంటుంది కదా, ఆ టైంలో తగిలే ఎండకి అలా కూర్చుంటే విటమిన్ డి అయితే దొరుకుతుందండి మనకైతే. నిజంగా మంచి ఎండ అన్నమాట. అందులోనూ ఇది చలికాలం అయ్యే. ఇంకా ఎండ అంటే ఎవరికి ఇష్టం ఉండదు
చెప్పండి ఈ టైంలో అసలు వెతుక్కొని మరి వెళ్ళి కూర్చొని ఇంకా ఎండలో కూర్చుంటారనమాట. అంత ఇష్టంగా ఉంటాం, అంత చలిగా ఉంటుంది. ఇంకా కింద వచ్చేసి మేము అలా పైన ఉంటే ఇంకా కింద వీళ్ళు ప్రోగ్రామ్స్ అంతా చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి మా సార్ వాళ్ళంటే పాస్టర్లు, వాళ్ళకైతే ఇంకా చేయాల్సిన మర్యాదలు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతలోనే మా అమ్మ కూడా వచ్చింది. ఇంకా వచ్చి రాగానే మా హితిని అయితే చూసి అంటే మొన్న ఊరికి వచ్చి వెళ్ళారు కదా అంతే అన్నమాట. మేము కూడా ఊరికి వచ్చి చాలా డేస్ అయితే అవుతుంది. వచ్చిన వెంటనే ఇంటికి అయితే వెళ్ళలేదనమాట. డైరెక్ట్ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత మేము వెళ్ళాం, అది కూడా చూపిస్తాను. ఇంకా మేమైతే చింటూ అయితే బట్టలు లేకుండా ఉన్నాడు కదా, అంటే అక్కడ వాటర్ అయితే పోసుకున్నాడు అనమాట యాజ్ యూజువల్గా ఇంట్లో లాగా. ఇంకా బట్టలు అయితే తీసేసి ఎండకి ఆరబెట్టి అందుకనే పైకే ఉన్నామన్నమాట, కిందకి వెళ్ళలేదు. ఇంకా ఇది పరిస్థితి మా చింటూది అయితే ప్రస్తుతానికి. ఇంకా మేమైతే అలా ఆటలాడుకొని ఇంకా కిందకైతే వచ్చేసామండి. ఈ చెట్టు చూసారా ఎంత బాగుందో, క్రిస్మస్ చెట్టు భలే ఉంది కదా. చింటూ బిట్టు అయితే ఈ చెట్టుని చూడడం ఇదే ఫస్ట్ టైం కదా, వాళ్ళైతే అందులో లైట్లు వెలుగుతుంటే దాన్ని గుంజుకోవడానికే ట్రై చేస్తున్నారండి. మాటికి దాని దగ్గరికే వెళ్తున్నారనమాట. చింటూ అయితే బిట్టు కంటే ఎక్కువ చింటూ కొంచెం లాగేస్తున్నాడు అనమాట దాన్ని అయితే. ఇంకా అది మీదికి వచ్చేసరికి ఇంకా సైడ్ అయితే వచ్చేస్తున్నాడు. అలా ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. నేనే మెయిన్గా రాకపోవడానికి కారణాలు ఏంటంటే మెయిన్ వచ్చేసి పిల్లలు అన్నమాట. వచ్చారంటే నన్ను అస్సలు వదలరండి, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళరు, నన్ను అసలు అంటే కదలనిరన్నమాట. అందుకని నేనైతే రావడానికి అంతగా ఇష్టపడుతూ ఉండను. ఇంకా పెద్దోళ్ళు అయిపోతున్నారు కదా, సర్లే వెళ్దాం అన్నట్టు ఇంకా వచ్చామండి. ఇంకా చూస్తున్నారు కదా ఇల్లంతా వాళ్ళే హ్యాపీగా తిరుక్కొని ఆడుకొని ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైంలో చూస్తున్నారు కదా, ప్లేస్ ఉన్నదానికి ఈవినింగ్ టైంలో ఆ వెదర్కి అదిరిపోయింది, చాలా బాగుంది నిజంగా ఆ ప్లేస్ మాత్రం. ఇప్పుడప్పుడే ఊరికి రాకూడదు అనుకున్నాం కానీ రావడానికి మాత్రం 2 రీజన్లు అయితే ఉన్నాయండి. మా బాబాయ్ వాళ్ళవి ఇద్దరివిను ఒక్కొక్కరిది ఒక్కో ప్రోగ్రామ్ అనమాట. అంటే ఈ డే ఒక్కరోజు, నెక్స్ట్ డే ఇంకొక ప్రోగ్రామ్ అన్నట్టు. ఇంకా 2 ఒకేసారి వచ్చాయి కదా, ఇంకొకేసారి వెళ్ళి 2 ప్రోగ్రామ్ చూసుకొని వచ్చేద్దాం అన్నట్టు బయలుదేరైతే వచ్చేసాం. ఇంకా నేరుగా ఇంకా నైట్ అయిపోయిందండి రావడానికి ఇంటికైతే. ఇంకా మార్నింగ్ అయితే ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయాం. ఇంతలోనే చూస్తున్నారు కదా కోతులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఈ మధ్య ఎక్కువ అయిపోయాయంట ఇంటి దగ్గరికి. పిల్లల్ని అయితే భలే ఆడించాయండి. వీళ్ళైతే ఆడుకున్నారో లేదో తెలియదు కానీ అవి మాత్రం భలే ఆడుకున్నాయి పిల్లల దగ్గర. ఇంకా శనగపప్పు అలా చింతపోసేసరికి అవి అయితే వచ్చి ఏరుకొని తింటున్నాయి, దగ్గరికే వస్తున్నాయి అన్నమాట. కానీ ఏం చేయట్లేదులేండి. ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. లాస్ట్ బాబాయ్ వాళ్ళ కూతురు వెంట్రుకలు తీస్తున్నారు, అందుకనే ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి. నాకైతే చిన్న చెల్లెలు అనమాట, ఎంత పెద్ద చెల్లెలో నా పిల్లల కంటే చిన్నదన్నమాట. ఇంకా ఆమె కోసం అని చెప్పేసి పుట్టినప్పటి నుండి ఏమి కూడా వేయలేదు కదా, ఇంకా ఎలాగో ఫంక్షన్ చెప్పారు కదా అన్నట్టు ఇంకా మేమైతే గోల్డ్ అండ్ సిల్వర్ అయితే తీసుకోవడానికైతే వచ్చేసాం. కానీ సిల్వర్ తీసుకుంటామా గోల్డ్ తీసుకుంటామా అసలు ఏమి తీసుకోకుండా వెళ్తామా అని అయితే నాకైతే తెలీదు. ఇంకా క్యాషియర్ నేను కాదు కదా, మా హస్బెండ్ కదా, ఇంకా ఆయన ఏం తీసుకుంటే అది అన్నట్టు. ఇంకా మా అమ్మ అయితే ఇలా గోల్డ్ అయితే తీసుకుందామని చెప్పేసి అందన్నమాట. బాబోయ్ నిజంగా గోల్డ్ రేట్ మాత్రం అంతా ఇంత లేదండి, సిల్వర్ రేట్ గోల్డ్ రేట్ మించిపోయింది నిజంగా. సిల్వర్ 1 గ్రామ్ వచ్చేసి 200 అంట. నిజంగా పిల్లలకి నేను పట్టీలు అయితే తీసుకున్నాను కదండి, సారీ గజ్జలు అయితే తీసుకున్నాను కదా, అవి వచ్చేసి 70 రూపీస్ అన్నమాట. ఇంకా ఊరు నుండి బయలుదేరి వెళ్ళి వచ్చేసరికి 200 అయిపోయిందండి 1 గ్రాము సిల్వర్ అయితే. నిజంగా గోల్డ్ దాటేసిందన్నమాట. ఇంకా గోల్డ్ రేట్ చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది, నార్మల్గా ఎక్కుతూ ఉంది తగ్గుతూ ఉంది, కానీ ఇంకా తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి అయితే చెప్తున్నారు. గోల్డ్ షాప్స్ ఉన్న వాళ్ళకి మాత్రం నిజంగా లాటరీ కొట్టినట్టే. ఇంకా మేమైతే గోల్డ్ అయితే చూసేసాం. ఇంకా మా బుజ్జి వచ్చేసి సిల్వర్ ఏదైనా తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు. ఫస్ట్ అయితే చేతికి గాజులు అయితే తీసుకుందాం అనుకున్నారండి, కాకపోతే ఇంకెందుకో వద్దు వేసింటారు ఆల్రెడీ, ఇంకా మనమైతే చైన్ ఎవరు కొనుక్కొని వెళ్ళిండ్రు అని చెప్పేసి మేమైతే చైన్ అయితే తీసుకున్నాం సిల్వర్ది. ఇంకా మా అమ్మ అయితే గోల్డ్ రింగ్ అయితే తీసుకుందన్నమాట. ఈ వీడియో వచ్చేసి చింటూ తీసినాడండి, అక్కడ కూర్చొని ఇంకా చింటూ అయితే తీసినాడు. బిట్టు అయితే ఇంకో ఫోన్ ఎత్తుకున్నారు. ఒక్కడు ఏదైనా ఎత్తుకుంటే అదే కావాలంటాడు ఇంకొకరైతే. ఇంకా అక్కడ నుండి ఇంకా మనమైతే గోల్డ్ అండ్ సిల్వర్ కొనేసాం. కానీ అంటే పాపకు వచ్చేసి బట్టలు తీసుకోవాలి కదా అలా అన్నట్టు ఇంకా బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చేసాం. ఇది చూసారా అచ్చం ఓం శక్తికి వేసుకొని పోయే డ్రెస్ లాగే ఉంది. మహిది కొంచెం పనికొస్తుందా అని అయితే చూస్తున్నాను, ఇంకా వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్దాం. ఇదైతే అచ్చము ఓం శక్తికి వేస్తారు కదా రెడ్ కలర్, అలానే ఉందన్నమాట. పాపకు వచ్చేసి 1 మంత్ తక్కువ
1 ఇయర్ అన్నమాట. కానీ ఏంటక్క 1 ఇయర్ పాపకి ఇంత పెద్దదా అని చెప్పేసి చూస్తున్నారా? ఇది వచ్చేసి మా హితికి తీసుకుందామని చెప్పేసి చూస్తున్నామండి. ఇంకా హితికి అయితే బట్టలేం అంటే నేను తీసుకొని వెళ్ళలేదన్నమాట, ఓన్లీ వేసుకొని వెళ్ళాను అంతే. ఇంకా రావడానికైతే ఇంకా తీసుకుందాంలే అన్నట్టు ఇంకా వెళ్ళిపోయాను. అంటే బట్టలు సరిపోలేదు కదా ఇంకా డిక్కీలో పెట్టడానికి అలా అన్నట్టు. ఇంకా తెలిసిందే కదా ముద్దుల మనవరాలకి ఎప్పుడు వెళ్ళినా మా అమ్మాయి తీసిస్తుంది అన్నమాట. ఇంకా ఆమె కొనిస్తుంది. హితికి మాత్రం నాకు ఈ పింక్ కలర్దే ఇష్టం అన్నట్టు ఆమె అదే కావాలని చెప్పేసి అంది. కాకపోతే అది కొంచెం పొడుగండి, అంటే కొంచెం పెద్దవాళ్ళకన్నమాట. ఇంకా ఇది అవ్వదు అని చెప్పేసి వేరేదైతే తీసిచ్చాను. అది వచ్చేసి మా బుజ్జి సెలక్షన్ అనమాట. సడన్గా చేయి పెట్టేసరికి దొరికిపోతాయండి. నాకేంటో హితికి కానీ నాకు కానీ ఏదైనా సెలక్షన్ చేయాలంటే అంతగా రాదు. అలానే కొంచెం టైం అయితే ఎక్కువ వేస్ట్ చేస్తూ ఉంటాను చూసిన దాన్నే చూసి. నాకు నేత్రానందం ఎక్కువ అండి, కొనడానికంటే చూడ్డానికే చాలా ఇష్టపడుతుంటాను నేనైతే. ఇంకా ఈ డ్రెస్ అన్నమాట ఇంకా మా బుజ్జి సెలక్షన్ అనమాట. నిజంగా భలే కుదిరిందండి హితికి మాత్రం. ఆమెకి ఏది వేసినా భలే ఉంటుందన్నమాట. ఆమె స్కిన్ టోన్కి సరిపోయేటట్టు అయితే ఎత్తుకున్నారు. భలే మ్యాచ్ అయింది హితికి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. భలే ఉంది కదా, ఆ లైటింగ్ అయితే భలే అనిపించింది నాకైతే. ఇంకా మేము అలా బట్టలు కొనేసుకొని ఇంకా పాపకైతే తీసుకొని ఇంకా బయలుదేరిపోయాం. ఒక్కో బండిలో అయితే వెళ్తున్నామండి. ఇంతవరకు ఇరుకిరుగ్గా వచ్చామన్నమాట. ఇంకా కొంచెం ఫ్రీగా అయితే ఉంది. మా ఊరికి ఆ ఊరికి దగ్గరే కానీ ఇంకా దగ్గరగా షార్ట్ కట్లో అయితే వెళ్ళిపోదామని చెప్పేసి మేమైతే షార్ట్ కట్లో వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి. అంతకంటే ముందు పెట్రోల్ అయితే ఉండాలి కదా, అలా అన్నట్టు పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా వెళ్తున్నాం. షార్ట్ కట్ చూసారా, బ్రిడ్జ్ పక్కన అనమాట. నేనైతే వెళ్ళడం చూడడం అంతా ఫస్ట్ టైం ఇది. ఇంకా కొంచెం భయంగా అనిపించింది, కొంచెం కాదులేండి చాలా భయం వేసింది. అంటే మా తమ్ముడు బండి కొంచెం చిన్నదిగా అనిపించింది అనమాట, సీటు కూర్చోవడానికి. వెనక ఎక్కడ పడిపోతామా అన్నట్టు భయం వేసిందండి. మాదైతే కొంచెం అలవాటు అయిపోయింది, కాకపోతే ఇది అలవాట్లేదు కదా, అలా అన్నట్టు కొంచెం అయితే భయం వేసింది. అందులోనూ షార్ట్ కట్ అని వచ్చాం కానీ వంకర్ టింకర్గా ఉన్నాయండి. లోయల్లాగా పైకి వెళ్ళాలి కిందకు వెళ్ళాలి అన్నట్టు అయితే ఉన్నాయన్నమాట. నేనైతే నిజంగా చాలా భయపడిపోయాను. ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం ఈ దారిలో వెళ్ళకూడదని అయితే ఫిక్స్ అయ్యామండి. అలా ఉన్నాయి దారులు అయితే, అంటే షార్ట్ కట్స్. మెయిన్ అయితే బాగానే ఉందన్నమాట మెయిన్ రోడ్లో. ఇంకా మేమైతే ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంకా చూసారు కదా ఆ పాప అన్నమాట. ఇంకా పాప అయితే భలే హుషారుగా భలే యాక్టివ్గా ఉంది. మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయితే జరుగుతుందండి. ఇంకా మేము కూడా కాసేపు అలా కూర్చున్నాం. కానీ నన్ను కూర్చొనిస్తారా చెప్పండి? చింటూ బిట్టు అయితే ఇలా ఆడుకుంటూ నన్ను ఆడిస్తూ ఉన్నారనమాట. నేనైతే వాళ్ళని చూడడమే సరిపోయింది. అసలు అక్కడ ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఏమి కానీ చూడలేదు. ఇంకా వాళ్ళతోటే నాకు సరిపోయింది. మా తమ్ముడైతే ఆడిస్తూ ఉన్నాడు అనమాట. వెళ్ళంగానే మా పిల్లలకైతే పాప ఆడుకునే వస్తువులు అయితే దొరికిపోయాయండి. బాలు అలానే ఆ వీల్స్ అవన్నీ దొరికిపోయాయి అనమాట. ఇంకా హ్యాపీగా వాళ్ళతోటి ఆడుకొని కాసేపు అలా అర్చుకొని ఇద్దరు అలా ఆడేసుకున్నారు. ఇంకా ప్రేయర్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఫైనలీ కేక్ కటింగ్ అన్నమాట. ఇంకా పిల్లలతోటి ఇంకా పాస్టర్ వాళ్ళైతే కేక్ కటింగ్ అయితే చేస్తున్నారండి. ఇంకా మా పిల్లలు చూస్తున్నారు కదా, నేరుగా నేనే కట్ చేస్తాను అన్నట్టయితే వెళ్ళారనమాట. మా బాబాయ్ అయితే నేను కట్ చేపిస్తాను అని చెప్పేసి ఇంకా మా బాబాయే కట్ చేపిస్తున్నారు. కానీ కేక్ కట్ చేస్తారంట, వాళ్ళకి కేక్ అవసరం లేదంట, కేక్ కటింగ్ మాత్రం వాళ్ళకి ఇష్టమంట. ఇంకా వాళ్ళ బర్త్డేకి కూడా కేక్ కట్ చేయమంటే కట్ చేయలేదు, కానీ ఎవరిదైనా ఇలా బర్త్డే అయితే మాత్రం కేక్ కట్ చేయడానికి ముందుగా ఉంటారండి. ఇంకా పాస్టర్ వాళ్ళకైతే వాళ్ళు చేయాల్సిన మర్యాదలు అయితే ఇక్కడ చేసుకుంటున్నారనమాట. పాప మాత్రం ఫుల్ హుషారండి, అస్సలు ఏం పని చేయనివ్వదంట వాళ్ళ మమ్మీని కూడా. ఇంకా అంత సతా ఇచ్చేస్తూ ఉంటుంది. చాలా ఇయర్స్ తర్వాత పుట్టింది కదా, కొంచెం గారాబం అన్నమాట. ఎంత చిన్న చెల్లిలో చూసారు కదా. నాకైతే మా ఫ్యామిలీలో ఈమె అన్నమాట లాస్ట్. ఇంకా మా అమ్మ అయితే తీసుకువెళ్ళింది, ఇంకా రింగ్ అయితే పెట్టేస్తుంది అన్నమాట. రింగ్ అయితే బాగానే పెట్టించుకుంది కానీ కొంచెం లూజు. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం టైటే ఉంటుంది, కొంచెం లావుగా ఉంది కదా పాప, ఇంకా సరిపోతుంది అన్నట్టయితే తీసుకుందండి. కాకపోతే కొంచెం లూజ్ అయితే అయిపోయింది. ఇంకా తీసైతే వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే ఇచ్చేసాం. ఇంకా నేను తీసుకెళ్ళింది అయితే వేసానండి, చూస్తురు కానీ. నార్మల్ టైంలో ఏమంత చిరాగ్గా ఉండరు, కానీ ఇంకా ఇలాంటి డేస్ వాళ్ళకి ఏదైనా వెరైటీగా డేస్ అయితే వచ్చాయంటే, స్పెషల్ డేస్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళు చిరాకు పడతారు. అలానే చికాగ్గా ఉంటారు కదా పిల్లలైతే. నిజంగా చాలా చికాగ్గా ఉంటారండి. ఎందుకంటే అందరూ వాళ్ళనే పాయింట్ చేసి చూస్తూ ఉంటారు, ఎత్తుకుంటూ ఉంటారు, ఆడిపిస్తూ ఉంటారు నార్మల్ డేస్ కంటే కదా. అందుకని ఇంకా నేను తీసుకెళ్ళింది మాత్రం మెడలోకి అయితే వేసేసాను. హ్యాపీగా వేయించుకుంది. ఫస్ట్ అయితే రాను అని చెప్పేసి మారం చేసింది, ఆ తర్వాత అయితే లాస్ట్లో అయితే నా దగ్గరకు అయితే వచ్చిందండి. హ్యాపీగా మేనేజ్ చేయొచ్చు. అందరూ అమ్మని తీసుకోకముందే నాకైతే చెప్పారనమాట, బాగా ఏడుస్తుంది సతాయిస్తుంది అని చెప్పేసి. నాకెందుకు అలా అనిపించలేదండి, హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి అయితే అనిపించింది అనమాట.
ఇంకా ఫైనలీ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. అయ్యేసరికి కరెక్ట్గా 4 ఏమో అయిందన్నమాట. ఇంకా మా ఫ్యామిలీ తోటి ఒక ఫోటో ఫోటో కాదు వీడియో అయితే తీసుకునేసి ఇంకా ఫైనల్గా ఏముంటుంది చెప్పండి, లంచ్ అన్నమాట. ఏ ఫంక్షన్ అయినా సరే ఈ బిర్యానీ కొంచెం కామన్ అయిపోయింది కదా, బిర్యానీ అలానే కబాబ్. ఇంకా అలా బిర్యానీ అండ్ కబాబ్ అయితే మేము తినేస్తున్నాం. ఇంకా పాపనైతే వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి అయితే ఇచ్చేసారనమాట. ఇంకా ఆమె తినబెడుతుంది. ఆమె ఎవరో కాదు, మా అమ్మ. ఇంకా తినబెడుతుంది అనమాట. పాపకి కొంచెం కారం అనిపించింది అంతే. చెప్పాను కదా ఫస్ట్లో అయితే రాలేదు, ఆ తర్వాత నా దగ్గరకు వచ్చిందని చెప్పేసి ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేసిందండి. చాలా బాగుందన్నమాట, అసలు ఏడవలేదు. ఇంకా అలా మా 2 ఫంక్షన్లు కంప్లీట్ అయిపోయాయండి. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ అందరికీ, ఉంటాను.